మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలంలోని చెరువుకొమ్ము తాండా, బాలాజీ తాండా, సంగం తాండా గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజలను ఆప్యాయంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముందు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన చెరువుకొమ్ము తాండాకు చెందిన 4 కుటుంబాలకు చెందిన 15 మంది వైసీపీ కార్యకర్తలు గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు. చెరువుకొమ్ము తాండాకు చెందిన కోటమ్మ వికలాంగులైన తన కుమారుడు, కుమార్తెలను తన సొంత నిధులతో ట్రైసైకిల్ అందజేస్తానని ఎరిక్షన్ బాబు హామీ ఇచ్చారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయ మరమ్మతుల కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి 1 లక్ష విరాళం ప్రకటించడంతో గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన గ్రామ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 2 ఏళ్లలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతక మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు, సొసైటీ అధ్యక్షులు మల్లెల అల్లూరి రెడ్డి, గుత్త వెంకటనారాయణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.